ఓకేనా. సెట్స్ మీద సెకండ్ క్లాస్ ఉన్నాం ఈరోజు. లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ అబౌట్ అయింది నాన్న. ఈరోజు సెట్స్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ మోడల్ సమ్స్ మనం చూద్దాం 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి నాన్న, ఫైండ్ ఏ యూనియన్ బి నాన్న. ఏ యూనియన్ బి యూలాగా ఉంది కాబట్టి చూస్తాకి యూనియన్ అంటాం. సెకండ్ మోడల్ ఏ ఇంటర్సెక్షన్ బి నాన్న. ఏ యూనియన్ బి యూలాగా ఉంది కాబట్టి యూనియన్ బి అను. ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది రివర్స్ యూ. నెక్స్ట్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి. ఈ 3 సమ్స్ మన సెట్స్లో ఉన్నటువంటి మోడల్స్ 3 మోడల్స్. ఏ యూనియన్ బి, ఏ ఇంటరాక్షన్ బి, ఏ మైనస్ బి. ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేద్దాం అన్న. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ one 3 7 8 and b equal to set of 2 4 7 9. Find a and b rana. Next a interaction b, next a minus b. Now first one a union b. Right, as it is first a set nana. 1, 3, 7, 8. Next symbol nana, union. Next b set nana, 2, 4, 7, 9. Mathematics అంటే చూసి రాయటమేనా. వాడు ఇచ్చింది ఏ యూనియన్ బి, మళ్ళీ మనకి ఏ ఏంటో చెప్పాడు, బి ఏంటో చెప్పాడు. ఏ ఈజ్ గివెన్ ద సెట్ 1 3 7 8 అండ్ బి ఈజ్ గివెన్ ద సెట్ 2 4 7 8 7 9. ఆల్రెడీ టోటల్ గివెన్ ఇన్ఫర్మేషన్. ఫైండ్ ద ఏ యూనియన్ బి. ఏ ఇక్కడ ఏ సెట్ చూడండి ఏముందో 1 3 7 8 చూసి రాయటమే దీన్ని. యూనియన్ ఏముంటుంది రాయండి ఇక్కడ. మళ్ళీ బి సెట్, వాట్ ఇస్ దట్ బి సెట్ 2 4 7 9, ఇది చూసే రాసా. నెక్స్ట్ వాట్ ఈస్ ద సాల్వ్ ఆఫ్ యూనియన్. యూనియన్ మీన్స్ ఇన్ ద సెట్ ఆఫ్ ఏ ఆల్ ద ఎలిమెంట్స్, ఇన్ ద సెట్ ఆఫ్ బి ఆల్ ద ఎలిమెంట్స్ కాంబినేషన్. Write the combination is orderly. Okay nana, 2 times at 1 time rayalana. Write orderly. Orderly write the in the 2 sets of the elements. Orderly write. That means ascending order. Now first smallest number 1 nana. 1 next 2 3 4. Now here observe that nana. 7 7. Write 1 time nana. 7. Next 8, next 9. This is the A union B. You understand? A union B means write the combination of elements in the set of B and in the set of B. Now 2 times repeat అయింది అనుకున్నాను. 7 7. ఏ సెట్లో ఉంది 7, బి సెట్లో ఉంది. నువ్వు రాయాల్సింది 1 టైం. ఓకేనా, ఆర్డర్లో రాయాల. 1 2 3 4 7 8 9. This is the A union B. Very simple. A union B. ఏ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని కలిపి రాసేయాలి, ఆర్డర్లో రాయాలి. రిపీట్ అయితే ఇక్కడ ఉంటే ఏ సెట్లో ఉండి బి సెట్లో ఉంటే 1 టైమే రాయాలి. నెక్స్ట్ బిట్ నాన్న, ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ రైట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1, 3, 7, 8 ఇంటర్సెక్షన్ 2, 4, 7, 9. Now intersection means in the both set common elements. In the both sets only write common elements. Only write A intersection B is equal to 1 is there. And the B set not there. 3 not there. 7. The 7 is there. Only write 7. 8 not there in the B set. Now answer is A intersection B means only 7 and only 7 in the 2 sets the common number 7. That is the intersection. A intersection means only write the common number in the 2 sets. A union B means write all the elements in the 2 sets combination, write in orderly. That means ascending order.
రైట్, అసెండింగ్ ఆర్డర్ కాకపోయినా వేరే రాసుకోవచ్చు, కానీ పర్టికులర్గా ఒక వే అంటూ ఉండాలి కాబట్టి రైట్ ద మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఓన్లీ కామన్ ద బోత్ సెట్స్, రెండు సెట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్సే రాయాలి, వేరే రాయకూడదు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏ మైనస్ బి. థర్డ్ సమ్ ఏ మైనస్ బి. రైట్, ఏ ఎలిమెంట్స్ 1, 3, 7, 8 అండ్ మైనస్ ఇస్ దే, మైనస్ చూసే రాయండి నాన్న, మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసే. నెక్స్ట్ బి సెట్ ఉంది. వాట్ ఈస్ ద బి సెట్? 2, 4, 7, 9. ఓకేనా? ఏ మైనస్ బి ఎలా ఉందో ఈక్వల్ టు తర్వాత అలాగే ఉంది. ఇగో ఇది ఏ మైనస్ బి. ఏ మైనస్ బి మీన్స్ రానా ఇన్ ద టూ సెట్స్ కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేయండి నాన్న. ఓకేనా? 7 ఇక్కడ ఉంది ఏ సెట్లో, బి సెట్లో కూడా 7 ఉంది, క్యాన్సిల్ చేసాం. ఇంకేమైనా ఉన్నాయా? దేర్ ఇస్ నో కామన్ ఎలిమెంట్స్ ఇన్ ద బోత్ సెట్స్, ఓన్లీ వన్ ఎలిమెంట్, దట్ ఈస్ ద 7. ఆల్రెడీ క్యాన్సిల్ చేసాం దాన్ని. 7 క్యాన్సిల్ చేయండి అన్న. క్యాన్సిల్ చేసిన తర్వాత రైట్ ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెట్ అన్న. ఓన్లీ రైట్ ద ఆన్సర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెట్టే, గుర్తుపెట్టుకోండి అన్న. ఓన్లీ రైట్ ద ఫస్ట్ సెట్, నో నీడ్ సెకండ్ సెట్. సెకండ్ సెట్లో ఎలిమెంట్స్ ఉన్నా లేకపోయినా మనకి సంబంధం లేదు. ఓన్లీ రైట్ ఇన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ రిమైనింగ్ ఫస్ట్ సెట్. ఫస్ట్ సెట్ ఈజ్ ఏ ఉంది ఇక్కడ, ఈ సమ్లో ఏ ఉంది. నీకు సపోజ్ సెమ్ బి మైనస్ ఏ అని ఇస్తాను. ఇప్పుడు నేను ఈ సమ్లో నీకు ఏ సెట్లో మిగిలిన రాసేయమన్నాను అనుకో, నువ్వు బి మైనస్ ఏ ఇచ్చినప్పుడు ఏం చేస్తా, ఇక్కడ ఏలో మిగిలిన రాసేస్తావు. అందుకే నేను చెబుతున్నాను ఫస్ట్ సెట్లోయే రాయాలి, సెకండ్ సెట్ మనకు సంబంధం లేదు. ఇక్కడ బి మైనస్ ఏ చేసామనుకున్నాను, బిలో మిగిలిన ఫస్ట్ సెట్ ఇక్కడ బి అవుద్ది కాబట్టి బిలో ఎలిమెంట్సే రాయాలి. ఓకేనా? అర్థమైందా? దిస్ ద కామన్ ఎలిమెంట్ క్యాన్సిల్ చేసాం, ఓన్లీ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెట్ 1, 3, 8, 1, 3, 8. దిస్ ఈస్ ద ఏ మైనస్ బి ఆన్సర్. ఓకే, బి మైనస్ ఏ కూడా చేసేద్దాం చూడండి ఒకసారి. రైట్, ఫస్ట్ సెట్ ఏంటన్నా బి 2, 4, 7, 9 మైనస్ ఏ 1, 3, 7, 8. Now common elements are cancelled in the both set 7. Only remaining elements in the first set. Now B minus A answer is 2, 4, 9. Okay, Nana. Next. A union B, A intersection B, ఏ మైనస్ బికి నాన్న బిట్స్లో 1 మార్క్స్లో అడుగుతాడు. వీడికి సెట్ బిల్డర్ ఫార్మ్స్ రాయాలి నాన్న. ఏ యూనియన్ బికి, ఏ ఇంటరాక్షన్ బికి, ఏ మైనస్ బికి సెట్ బిల్డర్ ఫార్మ్స్. ఓకే నాన్న, ఏ యూనియన్ బికి, ఏ ఇంటరాక్షన్ బి, ఏ మైనస్ బి. రైట్ ద సెట్ బిల్డర్ ఫార్మ్స్ అని 1 మార్క్లో క్వశ్చన్ అడుగుతాడు అన్న. సెట్ బిల్డర్ ఫార్మ్ రైట్ ఏ యూనియన్ బి. రైట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ or x belongs to b. Now a and b answer x అనే ఎలిమెంట్ ఏలో ఉండొచ్చు లేదా బిలో అయినా ఉండొచ్చు, అంటే కలిపి రాసేస్తాం కదా మిక్సింగ్ ఎలిమెంట్స్ ఏ అండ్ బిలో. దట్స్ వై x such that x belongs to a or x belongs to b. Now write a interaction b. x such that x belongs to a and x belongs to b. ఏ ఇంటరాక్షన్ బి అంటే ఏంటన్నా, ఎక్స్ అనే ఎలిమెంట్ ఈస్ దేర్ ఇన్ ఏ అండ్ బి. దట్స్ వై ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలోనూ ఉంటుంది మరియు బిలోనూ ఉంటుంది. నెక్స్ట్ ఏ మైనస్ బి నాన్న. ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఓకేనా, అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి నాన్న. డస్ నాట్ బిలాంగ్స్ టు, దీన్ని మనం బిలాంగ్స్ టు అంటాం. ఇలా రాసి బిలాంగ్స్ టు కొట్టేస్తే డజ్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. ఇది డజ్ నాట్. ఓకేనా? డజ్ నాట్ బిలాంగ్స్ టు అంటే చెందదు అని, బిలాంగ్స్ టు అంటే చెందుతుంది. ఓకేనా? ఇవి సెట్ బిల్డర్ ఫార్మ్స్ నాన్న. 1 మార్క్లో అడుగుతాడు. ఏ మైనస్ బి అంటే ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. యూ రైట్
Same thing, B minus C nana. What is the set builder form? X is that X belongs to B and X does not belongs to A. X అనే ఎలిమెంట్ బికి చెందుతుంది కానీ ఏకి చెందదు. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్, రైట్ ఆల్ ద సబ్సెట్స్ నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. రైట్ ఆల్ ద సబ్సెట్స్. Write all the subsets. Subset. Subsets నాన్న. ఫస్ట్ వచ్చేసరికి మనం A equal set of 1, 4, 9, 16. Take A is equal set of 1, 4, 9, 16. Write the all the subsets నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ 10th క్లాస్ సెట్స్ సమ్లో, సెట్స్ చాప్టర్లో మనకి ఈ సమ్ గ్యారంటీగా వస్తుందన్న. రైట్ ఆల్ ద సబ్సెట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ మెనీ సబ్సెట్స్ దేర్ ఇన్ ఏ. ఏకి అసలు ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి మనం. దానికి ఒక ఫార్ములా ఉంది నాన్న. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏకు ఉన్నటువంటి సబ్సెట్స్ ఫార్ములా 2 to the power of n నాన్న. ఫార్ములా 2 to the power of n. n అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. దీన్ని మనం ఎలా కూడా రాసుకోవచ్చు, 2 to the power of n of a. క్లారిటీ, 2 to the power of n of a. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. ఏకు ఉన్నటువంటి సబ్సెట్స్ ముందు అసలు ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. హౌ మెనీ సబ్సెట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ. వాట్ ఇస్ ద ఫార్ములా? 2 to the power of n of a. What is the meaning of n of a? Number of elements in A. ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని నాన్న? 1, 2, 3, 4. అంటే ఏంటన్నా ఇక్కడ 2 to the power of 4. 2 to the power of 4 అంటే తెలుసు కదా, 16. ఓకే నాన్న. 2 4s are 8 కదా నాన్న. 2 into 2 into 2 into 2. What is that answer? 2 to the power of 4 means 2 into 2 into 2 into 2. 2 2s 4, 4 2s 8, 8 2s are 16. Okay nana, that is the number of subsets of A is 16. ఇప్పుడు మనం A కి 16 సెట్స్ రాయాలి నాన్న, సబ్సెట్లు. చూడండి అమ్మా, దే ఆర్ ఎలా రాసుకున్నా ఒకసారి చూడండి. దే ఆర్ ఫస్ట్ ది అన్ని సింగిల్ రాసేయండి నాన్న. సెట్ ఆఫ్ 1 ఈజ్ దేర్ ఇన్ ఏ సెట్. ఏలో ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ 4 ఈజ్ దేర్. నెక్స్ట్ సెట్ ఆఫ్ 9. నెక్స్ట్ సెట్ ఆఫ్ 16. ఎన్ని వచ్చినాయి నాన్న ఇక్కడికి? 4 సెట్స్. అంటే సింగిల్గా రాసాం. ఇప్పుడు డబల్ రాయండి నాన్న. ఓకే నాన్న. 1 4, 1, 4. నెక్స్ట్ నాన్న 4, 9. నెక్స్ట్ నాన్న 9, 16. 1, 4, 4, 9, 9, 16. ఇంకోటి నాన్న 1, 16 లేదు కదా, 1, 16 రాసింది రాయకుండా చూసుకోండి, రిపీట్ అవ్వకూడదు. 1, 4, 4, 9, 9, 16. 1, 16 రాసి. నెక్స్ట్ 1, 9 ఉందో లేదో చూసుకోండి, ఒకసారి చెక్ చేయండి. 1, 9. నెక్స్ట్ 1, 4 ఉంది. 1, 9, 1, 16. 1, 4, 1, 9, 1, 16. ఓకే నాన్న. నెక్స్ట్ 4తో స్టార్ట్ చేసాం కదా, ఎందుకని ఇంకొక ఈజీగా వెళ్దాం చూడండి, ఈజీ పద్ధతిలో. ఫస్ట్ మనం సింగిల్గా రాసాం కదా నాన్న. నెక్స్ట్ 1, 4 ఈజీ వే. ఒకసారి మళ్ళీ 1, 9. 1, 9. నెక్స్ట్ నాన్న 1, 16. అంటే గుర్తుండిపోద్ది అన్నమాట. చూడండి ఒకసారి మళ్ళీ. ఫస్ట్ రైట్ సింగిల్ ఎలిమెంట్స్ 1, 4, 9, 16 నాన్న. నెక్స్ట్ 1, 4 డబుల్ ఎలిమెంట్స్ 1, 9, 1, 16. నెక్స్ట్ మళ్ళీ 4తో స్టార్ట్ చేయండి నాన్న. 4, 9. ఓకే నాన్న. 4, 9 తర్వాత 4, 16.
ఓకేనా 4,9 అయింది 4,16. నెక్స్ట్ 9,16 ఇంకేం రాయొచ్చని చూడన్నా 9,16 1,4 1,9 1,16 నెక్స్ట్ 4,9 4,16 నెక్స్ట్ 9,16 అన్న. ఓకేనా నెక్స్ట్ డబుల్ అయిపోయింది త్రిబుల్ రాయండి త్రిబుల్ ఎలిమెంట్స్ 1 4 9 అన్న 1, 4, 9 1 4 9 అయిపోయింది అన్న. నెక్స్ట్ 1 4 16 1 4 16 1 4 9 రాసా. నెక్స్ట్ 1 4 16 3 ఎలిమెంట్స్. నెక్స్ట్ నాన్న 4 9 16 4 9 16 4 9 16 ఓకే నాన్న. నెక్స్ట్ 1 9 16 1 9, 16 అంటే రాసిన ఎలిమెంట్ రాయకూడదు నాన్న. ఒకసారి చెక్ చేసుకోండి త్రిబుల్లో 1, 4, 9 ఉందా ఎక్కడ రాసాం 1, 4, 9 లేదు. నెక్స్ట్ 1, 9, 16 రాసామా 1, 9, 16 లేదు. నెక్స్ట్ 1, 4, 16 రాసామా అలా చెక్ చేసుకుని రిపీట్ అవ్వకూడదు ఎలిమెంట్స్. ఓకేనా హౌ మెనీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 49 ఇంకెన్ని రావాలి మనకి 2 రావాలి 16 కదా టోటల్గా. లాస్ట్ వచ్చేసరికి నాన్న సెట్ అంతా రాయండి ఒకసారి 1, 4, 9, 16 అండ్ దెన్ null set నాన్న. null set is means empty set. empty set is a subset of every set. every set లో every subset sum లో కూడా ఈ సెట్ రాసుకోవాలి. ఫైనల్ సెట్ ఒకసారి రాయాలి నాన్న. ఓకేనా టోటల్గా 16 వస్తే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 దట్ ఈస్ ఆన్సర్ నాన్న. ఏ కామా డి ఈజ్ ఈక్వల్ తీసుకోండి సెట్ డి ఈక్వల్ టు ఏ కామా బి కామా సి కామా డి. ఓకే నాన్న డి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి. రైట్ ఆల్ ద సబ్సెట్స్. ఓకే హౌ మెనీ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ డి ఎన్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే నాన్న ఎన్ ఆఫ్ డి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ డి. therefore number of subsets of D is equal to formula 2 to the power of n of A means n of D here. ఇక్కడ n of D అని రాసుకోవచ్చు నాన్న. ఫార్ములాని చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ వచ్చినటువంటి సెట్ సింబల్ ఏమైతే ఉందో అది 2 to the power of n of D 2 to the power of 4 already got 16. now write out the subset of 16. ఫస్ట్ ఉన్న సింగిల్ సెట్ ఏ ఒక సెట్ బి ఒక సెట్ ఓకేనా సి ఒక సెట్ డి ఒక సెట్. సింగిల్ ఎలిమెంట్స్ సెట్స్ 4 వస్తాయి నాన్న. ఓకేనా సరిపోయినాయి 4. నెక్స్ట్ డబుల్ 6 రావాలి నాన్న. డబుల్ చూడండి ఏబి ఏతో బి అయిపోయింది. నెక్స్ట్ ఏతో సి క్లారిటీగా చూడండి నాన్న. ఏతో బి అయింది. నెక్స్ట్ ఏతో సి నెక్స్ట్ ఏతో డి. ఓకేనా ఏతో బి రాసాం ఏతో సి రాసా ఏతో డి రాసా డబుల్. నెక్స్ట్ బితో మళ్ళా బి బ్యాచ్ బితో సి రాయండి బితో డి రాయండి. ఓకేనా బితో సి రాసే బితో డి రాసా. నెక్స్ట్ సితో డి. ఓకేనా డబుల్ ఎలిమెంట్స్ 6 సరిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు త్రిబుల్ ఎలిమెంట్స్ నాన్న ఏబిసి ఒక సెట్ జాగ్రత్త చూడండి ఇక్కడ ఏబిసి. ఓకేనా ఏబిసి 3 ఎలిమెంట్. నెక్స్ట్ బిసిడి అంటే ఈజీగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏబిసి రాశానా ఓకేనా ఈ 3 అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ బి దగ్గర స్టార్ట్ చేయి బిసిడి రాసావు. నెక్స్ట్ సి దగ్గర స్టార్ట్ చేయి సిడిఏ మళ్ళీ వెనకరా ఇక్కడ సిడిఏ. ఓకేనా దీన్నే ఏసీడి అని కూడా రాసుకోవచ్చు. దీన్నే ఏసీడి అని కూడా రాసుకోవచ్చు. ఏబిసి అయింది బిసిడి అయింది సిడిఏ అయింది.
ఓకేనా? ఇంకొక సెట్ రావాలి చూడండి. ఇంకోటి ఎన్ని వచ్చినాయి మనకు కౌంట్ చేయండి నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 అంటే మనకి 14 15 16 ఇంకా 2 ఉన్నాయి. ఏమైనా రావాలి అవి చూడండి. ఏబిసి అయిపోయింది, బిసిడి, సిడిఏ. ఓకేనా? నెక్స్ట్ ఏసిడికి ఇప్పుడు రాసింది ఏసిడి. నెక్స్ట్ ఏబిడి నాన్న, లేదు కదా, ఏబిడి నెక్స్ట్ సెట్. ఏ గామా బి గామా డి. ఓకేనా? ఇంకో సెట్ ఏమైనా రాస్తావు? ఏబిడి రాసాం కదా. నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఏసిడి రాసాం, ఏబిడి రాసాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 14 సరిపోయినాయి కదా నాన్న. ఇంకా రిమైనింగ్ 2 సెట్స్ ఏ గామా బి గామా సి గామా డి ఒకటి, అండ్ దెన్ నల్ సెట్ పై సింబల్ అనేది మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. పై అంటే నల్ సెట్, అదొక నల్ సెట్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఇది కూడా మనం ఎవరి సెట్ రాసుకుంటాం. టోటల్ కౌంటింగ్ 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకేనా? కన్ఫ్యూజ్ లేకుండా నేర్చుకోండి. ఫస్ట్ సింగిల్ ఎలిమెంట్స్, నెక్స్ట్ డబుల్ ఎలిమెంట్స్. డబుల్ కూడా సగం నీట్గా ఏబి ఏసి ఏడి, ఏతో బి ఏతో సి ఏతో డి రాయండి నాన్న. నెక్స్ట్ బితో సి బితో డి రాయండి. నెక్స్ట్ సితో డి రాయండి, అయిపోయింది. నెక్స్ట్ త్రిబుల్ ఎలిమెంట్స్ సైక్లిక్గా, అంటే ఏబిసి బిసిడి సిడిఏ అలా సైక్లిక్గా మనం స్టార్ట్ చేసుకుంటే ఈజీ. నెక్స్ట్ డిఏబి. ఓకేనా? డిఏబి వచ్చింది, డిఏబి సైక్లిక్ అనమాట. సైక్లిక్ అంటే ఇలా రాసుకుంటే సైక్లిక్ గానే చూసుకోవచ్చు, లేదా రిపీట్ అయిన అవర్ ఎలిమెంట్స్ ఏదన్నా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 14 నానా, ఇదో లాస్ట్ సమ్ ఇది. చూడండి. ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ 1 2 3 4 5. B is equal to set of B is equal to set of 2 4 6 8. Find n of A in and B rana. n of A in and B. ఫస్ట్ ఏ అండ్ బి ఫైండింగ్ చేయండి నాన్న. ఏ అండ్ బి అంటే ఏంటన్నా, ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కలిపి రాసేయడమే. ద కాంబినేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ అండ్ బి యూనియన్ బి 2 4 6 8. ఆల్రెడీ చెప్పా. యూనియన్ అంటే తెలుసు కదమ్మా, మన ఏదైనా వర్కర్స్ యూనియన్ అంటారు. యూనియన్ అంటే ఏంటి? కలిసి ఉండటం అందరూ. అర్థమైందన్నా? యూనియన్ అంటే కలిసి ఉండటం, కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. కాబట్టి సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ సెట్ బిలో ఎలిమెంట్స్ కలిపి రాయాలి. ప్లస్ రాసిన ఎలిమెంట్ 1 టైమే రాయాలి. రిపీటెడ్ టైమ్స్ వస్తే రాయకూడదు, 1 టైమే రాయాలా. ప్లస్ ఆర్డర్లో రాయాలి. ఆర్డర్ మీన్స్ అసెండింగ్ ఆర్డర్. 1 2 3 4 5 6 8. ఓకేనా? దిస్ ఈజ్ ద ఏ అండ్ బి. కానీ మనకి ఇక్కడ ఏమైనా ఇచ్చాడు నాన్న, ఎన్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి. ఏ అండ్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నాన్న? 1 2 3 4 5 6 7. దట్ ఈస్ ద ఎన్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే నాన్న? సాల్వ్ దెమ్ రిమైనింగ్ సమ్స్.